ఒక పాఠశాలలో ఒక లెక్చరర్ గారు పాఠం ప్రారంభించారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఒక పెద్ద గాజు పాత్ర పెట్టారు. బేసన్ 2 ఉన్నాయి. దాని ప్రక్కన ఒక పెద్ద రాయి ఉంది, ఇసుక ఉన్నాయి, గులకరాలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లెక్చరర్ గారు ఏం చెప్పారంటే, ఒరే అబ్బాయిలు, మీలో ఎవరైనా వచ్చి ఇవన్నీ ఈ గాజు పాత్రలో నింపేయండి, నింపబడాలి. ఒక అబ్బాయి వచ్చాడు, నేను నింపేస్తానండి అని. ముందు ఇసుక వేశాడు, గులకరాలు వేశాడు, వెరీ గుడ్, పడుతుంది. నీళ్ళు వేశాడు, పడుతుంది. చిన్న చిన్న బెడ్లు ఉన్నాయి, అవి పడుతున్నాయి. మరి ఈ పెద్దరాయి సంగతి ఏంటంటే, ఆ పెద్దరాయి తీసుకొచ్చి అందులో పెట్టబోతుంటే అసలుకి స్థలమే లేదు, ఇసుకతోనూ గులకరాలతోనూ నింపబడ్డాది అది. ఇప్పుడు ఆ యొక్క ప్రొఫెసర్ పాఠాలు చెబుతూ, ఓకే, ఇప్పుడు నువ్వు ఏం అర్థం చేసుకున్నావు? నింపలేకపోతున్నానండి, ఈ రాయి, ఇసుక, ఈ గులకరాలు, ఈ నీళ్లు, ఈ మట్టి, ఇవన్నీ ఎలాగ నింపబడుతుందండి? నింపలేనండి అన్నాడు. అయితే ఆగు. ఇప్పుడు ప్రొఫెసర్ గారు లేచి మొట్టమొదటగా ఆ రాయిని ముందు వేశాడు, ఆ తరువాత గులకరాలు వేశాడు, ఆ తర్వాత ఇసుక వేశాడు, ఆ తర్వాత అక్కడ ఉన్న గాజులో ఉన్న నీళ్ళు అన్నీ అందులో వేశాడు. ముందు రాయి వేయి, ఆ తర్వాత చిన్న చిన్నవన్నీ వేయండి. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పునాది రాయి దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము, దేవుడు లేకుండా మీరు ఏది సంపాదించినా అది అండ కాదు.